అధ్యక్ష అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాల్లో మా కర్నూలు జిల్లా కూడా ఒకటి. అత్యధికంగా రైతులు వలసపోయే జిల్లాల్లో కూడా కర్నూలు ప్రథమ స్థానంలో ఉంటుంది అధ్యక్ష. అత్యంత నిర్లక్ష్యం. ఎందుకంటే అధ్యక్ష మీ ద్వారా దృష్టి తీసుకొస్తాను. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి 5 ఏళ్లలో ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదని మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. గాజుల దిన్న ప్రాజెక్టుతో పాటుగా వేదవతి మరికొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. వాటిని పూర్తి చేయగలిగితే ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాలకి తాగునీటితో పాటుగా రైతులకు కొంత సాగునీరిచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు అనంతపూర్కి తుంగభద్ర ఎగువ కాలువ నీళ్లు అందిస్తూ ఉంటే తుంగభద్ర దిగువ కాలువ ద్వారా మాకు కొన్ని నీళ్లు, తాగే నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు సాగు నీటి అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఏ విధంగా అయితే ఈ కాలువ పూడికితేతలు కానీ దాని మరమ్మతులు చేయకపోవడం వల్ల రావాల్సినంత నీటి వాటా ఇక మాకు రాకపోవడం, సాగుకు పక్కన పెట్టింది అధ్యక్ష, తాగునీటికి కూడా ఎంతో కష్టం ఉండడం కూడా మాకు ఇబ్బంది అధ్యక్ష. పక్కనే దిగువ కాలం నుంచి నీళ్లు పోతా ఉంటే కూడా ఆ పక్కనే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కూడా తాగడానికి నీళ్లు లేవు అంటే ఎంత దుస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. కనీసం చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే మనం తొందరగా పూర్తి చేయగలమో వాటి మీద దృష్టి పెట్టి వెంటనే పనులు మొదలు పెట్టాలని. ఏ ప్రభుత్వం వచ్చినా సరే రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కేవలం వాగ్దానాలకు మాత్రమే పరిమితం అవుతారనే విషయాన్ని కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో అయినా సరే పెద్ద ప్రాజెక్టులు ఎలాగ మొదలవుతా ఉన్నాయి, చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే కనీసము తాగునీటి కోసం అవసరమైనటువంటి ప్రాజెక్టులని వాటి చేస్తే వారానికి ఒక్కసారి మా ప్రాంతంలో అంతా అధ్యక్ష వారానికి ఒక్కసారి తాగడానికి మంచినీళ్ళు వస్తాయి అధ్యక్ష. దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. జై నాగేశ్వర రెడ్డి గారు. 2 క్లారిఫికేషన్స్ అధ్యక్ష. తమ ద్వారా మంత్రి గారికి నేను అడిగినటువంటి 3.5 TMC ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాయలసీమకు గోదావరి అనుసంధానంతో తెచ్చిన నీళ్లు 5 సంవత్సరాలు వైకాపా పాలనలో ఎన్ని రియలైజేషన్ చేశారు? అంతేకాకుండా ఆ ఒక్క చుక్క ఒక్క క్యూసెక్ కూడా ఆ రిజర్వాయర్కి నీళ్లు లేకుండా మరి ఇప్పుడు గాజుల దిన్నకు 1 మీటర్ హైటు ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి నీళ్లంటూ అదే సాకు చూపుతూ ఈరోజు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించుకొని పనులు చేశారు. దీని మీద ఆ యొక్క డేటాను మనం తెప్పించుకొని అధికారులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ కోణంలో కూడా రాజకీయాలు కూడా చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి క్రెడిట్ను కూడా రాకుండా ఈరోజు పందికోన దగ్గర అయితే 1/10 స్లూయిస్ ప్రత్యేకంగా ఈ పశ్చిమ ప్రాంతానికి రాయలసీమకు నీళ్లు గోదావరి కృష్ణ అనుసంధానంతో తెచ్చిన గొప్ప కార్యక్రమం అధ్యక్ష. నేను తమ ద్వారా అడిగేది మంత్రి గారిని ఆ రియలైజేషన్ డేటా, అదే రకంగా ఎన్ని క్యూసెక్స్ తెచ్చారు, ఒక్క క్యూసెక్స్ని కూడా ఈరోజు నీళ్లు వినియోగించుకోకుండా ఈ ప్రాజెక్టు 1 మీటర్ హైట్ పెంచి ఇప్పుడు లేనిపోని ఖర్చు లేనిపోని సమస్యలతో మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని పూర్తి చేయకపోతే గేట్లు ఎత్తకపోతే కింద మా ప్రాంతంలో అంటే గోనెగండ్ల మండలం మా ఎమ్మిగనూరు నియోజకవర్గం అధ్యక్ష ఏదైతే జీడిపి ఉన్నది మా ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం అన్ని ప్రాంతాలకు ఈరోజు అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక పక్క చూస్తే మధ్య మిడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు మంత్రి గారు, కానీ చూస్తేనేమో అన్ని నీటి అవసరాలకు కర్నూలు, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని మీద వెంటనే సత్వరమే ఈ 1 మీటర్ అనేది ఆల్రెడీ చేసేశారు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. ఈ పురోగతిలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాలా, ఈ రెండింటి మీద సమాధానం తమ ద్వారా చెప్పాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. చైతన్య రెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ముందుగా ఈ గౌరవ సభలో అడుగు పెట్టడానికి ముఖ్య కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు లోకేష్ గారికి, నన్ను పంపించిన కమలాపురం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, సర్వరాయ సాగర్ ప్రాజెక్టు 3 TMCలకు నీళ్లు నిల్వగలది. 5 సంవత్సరాలు అది పూర్తయి 5 సంవత్సరాలు అయింది.
దాంట్లో నుంచి నీళ్లు ఒక భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, మా ఎక్స్ఎమ్మెల్యే చేపల చెరువుకు తప్ప ఒక ఎకరా కూడా వేరే చోటికి వాడుకోవట్లేదు అధ్యక్ష. 35,000 ఎకరాలు ఆయకట్టు కలిగిన సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ని ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా అలాగే పెట్టున్నారు. ఏమనంటే ల్యాండ్ అక్విజిషన్ పూర్తవ్వలేదు, అంటే వెరీ మినిమం అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చుతో 35,000 ఎకరాలు, ఎందుకంటే నీళ్ళు ఇక్కడ నిలబడుతూ ఉన్నాయి. మా ప్రాంతంలో నిలబడి కూడా ఎవరు కూడా నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు తప్ప. కాబట్టి దాని మీద గౌరవ మంత్రివర్యులు తొందరగా చర్య తీసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుంది కాబట్టి తప్పకుండా దీని ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. జేసీ లక్ష్మీరెడ్డి గారు.